వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేమి ప్రసాద్. అందశ్రీ సంతాప సభలో రేవంత్ రెడ్డిని ఆకాశానికి అంత ఎత్తిన మోత్కుపల్లి నరసింహులు. నేను 6 సార్లు ఎమ్మెల్యేను. అప్పట్లో నందమూరి తారక రామారావు గారికి జై కొట్టిన, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి జై కొడుతున్నాను. ఎందుకు ఈ మాట మోత్కుపల్లి నరసింహులు గారు నిండు సభలో చెప్పాల్సి వచ్చింది? అందశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్నాడనా? అందశ్రీ దాన సంస్కారంలో పెద్ద కొడుకు చేయాల్సిన పని చేశాడనా? ఎందుకు మోత్కుపల్లి ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు? ఎస్సీ వర్గీకరణ గురించి అసెంబ్లీలో మాట్లాడినందుక, లేకపోతే అందశ్రీ లాంటి ఒక దళితునికి ఇంత పెద్ద గౌరవం దక్కించినందుక? ఎన్ని రోజులు ఉంటావో ఉండు సీఎంగా, మా అండదండలు మీకుంటాయి, మాల మాదిగలు ఎప్పుడు నీ వెంటే ఉంటాము. అప్పట్లో నందమూరి తారక రామారావు గారు వారి వెంట నడిచాను, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వెంట నడుస్తాను. ఎందుకు పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు మోత్కుపల్లి నరసింహులు గారు చేశారు? మోత్కుపల్లి నరసింహులు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఏదన్నా పదవి కోసం ఆశిస్తున్నాడా? అందుకోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? ఎందుకు ఆయన అందశ్రీ అంతిమ యాత్రలో పెద్ద కొడుకు చేయాల్సిన కార్యక్రమాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇది వరకు ఏ సీఎం చేయని పని ఈ రోజు ఒక అందశ్రీ పాడిన పాటకు అంత గౌరవం దక్కించిన యనమల రేవంత్ రెడ్డి గారికి నిజంగా నేను ఆయనకు గౌరవిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కోసం, యనమల రేవంత్ రెడ్డి గారు మాల మాదిగల కోసం పెద్ద నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాడు. ఈ తరుణంలో అందశ్రీ సంతాప సభలో మోత్కుపల్లి నరసింహులు గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తి మరి పొగడ్తలో ముంచెత్తాడు. ఒక్కసారి మీరు హక్కిస్తే చాలు, నాకు మైకు లేకున్నా పర్లేదు, నేను స్టేజ్ దిగిపోతాను అంత మాట అనాల్సి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా వచ్చి ఆయనకు హక్కు ఇచ్చి మరీ కౌగిలించుకొని ఆయన చైర్లో కూర్చోవడం జరిగింది. ఆయన సభ కంటిన్యూ చేయడం, మాట్లాడడం, అన్ని పొగడ్తలో నింపినం. ఇంతవరకు అందశ్రీ గారు కులం ఏంటో, గోత్రం ఏంటో, ఏ ఊరు, ఏ కథ అనే విషయాలు నాకేమీ తెలియదు. ఆయన ఎక్కడా కూడా నేను మాదిగాని చెప్పుకోలేదు. అంత గొప్ప కవి, అంత గొప్ప రచయితని ఈ రోజు యనమల రేవంత్ రెడ్డి గారు ఇంత గౌరవం దక్కించినంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగలు మొత్తం కృతజ్ఞతలు చెప్తున్నారు. ఈ విధంగా ఆయన సంతాప సభలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తాడు. ఇదంతా చూస్తున్నామని మీటింగ్ కలుపుకుంటున్నాండి.